హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఆహా కిచెన్కి స్వాగతం. నేను మీ అనురాధ. ఇది ఫిష్ తవా ఫ్రై, అంటే చేప ముక్కల్ని చక్కగా చాలా తక్కువ నూనెతో చక్కగా క్రిస్పీగా ఎలా వేపుకోవాలో చూద్దాం. ఇవి చాలా టేస్ట్గా ఉంటాయి, సైడ్ డిష్గా చాలా బాగుంటాయి. ముందుగా మనకి ఎన్ని వేపుకోవాలో అన్ని చేప ముక్కల్ని శుభ్రంగా కడిగి పసుపు ఉప్పు వేసి చక్కగా కడిగిన చేప ముక్కలు ఇవి. తర్వాత ఒక అరచెక్క నిమ్మకాయ పిండుకుందాం. పావు చెక్క కాదు, నేను అరచెక్క పిండాను. చేప ముక్కలకి కాస్త పులుపు ఉంటేనే బాగుంటుంది, దాన్ని బట్టి పిండుకోండి, ముక్కల్ని బట్టి. ఇప్పుడు కొంచెం ఉప్పు, అంటే ఆ చేప ముక్కలకి తగినంత ఉప్పు, అలాగే కారం కూడా వేసుకొని ముందు ఈ నిమ్మరసం ఉప్పు కారంతో ఈ చేప ముక్కల్ని బాగా మసాజ్ చేసినట్టుగా వీటన్నిటికీ కారం ఉప్పు నిమ్మరసం పట్టేట్టుగా ఇలా బాగా అన్నిటికీ అయ్యేటట్టు పట్టి ఒక 5 నిమిషాల లోపన్న వీటిని ఇలాగా మనం శుభ్రంగా చేప ముక్కలన్నిటికీ పట్టేట్టు రాయాలి. చక్కగా ఇలా మొత్తం చేసుకొని దీన్ని ఒక పావు గంట పక్కన పెట్టుకుంటే సరిపోతుంది. పావు గంట అయినా అరగంట అయినా లేదా ఫ్రిడ్జ్లోనైనా పెట్టుకోండి. ఇలా ఈ మూడిటితో మ్యారినేషన్ చేసుకుంటే మనం చక్కగా అన్నీ పడతాయి. తర్వాత వేసుకోవచ్చు. ఇప్పుడు ఒక స్పూన్ ధనియాల పొడి, ఒక అర స్పూను గరం మసాలా, ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక స్పూను బాగా సన్నగా తరిగిన ఒక పెద్ద స్పూను పచ్చిమిరపకాయలు, 2-3 పచ్చిమిరపకాయలు అన్నమాట, కొంచెం కొత్తిమీర, కొంచెం పసుపు, కొంచెం శనగపిండి. అంటే శనగపిండిని బాగా టేబుల్ స్పూన్తో 1 స్పూన్ వేసాను అనమాట. టీ స్పూన్తో 2 స్పూన్లు వేసాను. ఒక అర స్పూను వరిపిండి, అంటే బియ్యం పిండి వేసుకున్నాను. ఇవి నేను చాలా పిండిలు చాలా తక్కువ వేసాను. ఇవి బైండింగ్కి మాత్రమే వేసాను, పైన ఎక్కువ కోటింగ్ రాకుండా ఉండేటట్టు. మీరు ఇంకా ఎక్కువ కావాలనుకుంటే కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. నేను ఓన్లీ కొంచెం బైండింగ్ పట్టేటట్టే చాలా తక్కువ వేసుకున్నాను. అంటే 1 టేబుల్ స్పూనే వేసినట్టు శనగపిండి, దాంతోనే నాకు ఇది ఇలాగా వచ్చేటట్టుగా. అంటే దీనికి పైన కోటింగ్ చాలా తక్కువ ఉంటుంది. మీకు కావాలంటే ఇంకొంచెం ఎక్కువ వేసుకొని 1 చుక్క నీళ్ళు చల్లుకొని కలుపుకోవచ్చు. ఎక్కువ కోటింగ్ అవసరం లేదని నేను అలా కలుపుకున్నాను. ఇప్పుడు ప్యాన్లో ఆయిల్ వేసి అది వేడెక్కనిచ్చి ఈ చేప ముక్కలన్నిటినీ ఇలా పేర్చుకోండి. పైన తక్కువ కోటింగ్ ఇష్టపడే వాళ్ళ కోసం అయితే ఇది కరెక్ట్గా ఉంటుంది. డీప్ ఫ్రై కాదు కదా మనం చేసుకునేది. ఇలా ముక్కలన్నింటినీ చక్కగా ప్యాన్లో పేర్చుకొని పట్టినన్ని ముక్కలు పేర్చుకొని ఒక 5 నిమిషాలు కదలకుండా మీడియం ఫ్లేమ్లో చక్కగా ఇలా వేగనివ్వండి. ఒక 5 నిమిషాల తర్వాత ఇప్పుడు ఒకసారి అన్నిటినీ ఇలా టర్న్ చేసుకోండి. చక్కగా వేగుతాయి. మనకి చాలా బైండింగ్ మనం చాలా తక్కువ వేసాం కాబట్టి మనకి చేప ముక్కలానే ఉంటుంది, కానీ చుట్టూ ఎక్కువ బైండింగ్ ఉన్నట్టు ఉండదు. ఫ్లేవర్స్ అన్నీ చక్కగా తెలుస్తాయి. ఈ ఓన్లీ ఫ్లేవర్స్ పట్టుకోవడం కోసమే మాత్రమే ఆ శనగపిండి బియ్యం పిండి వేసుకున్నాం. ఇలా 2 వైపులు మార్చి మీకు ఎంత క్రిస్పీగా కావాలో, మీకు ఎంత కలర్ వచ్చే వరకు కాలాలో చూసుకొని చక్కగా కాల్చుకోండి. ఇలా చేసుకొని ఏదైనా రసం పెట్టుకొని తిన్నా కూడా చాలా బాగుంటుంది సైడ్ డిష్గా. చేపల ఫ్రై ఇష్టపడే వాళ్ళకి ఈ చేపల తవా ఫ్రై చాలా టేస్ట్గా ఉంటుంది. ఇలా చక్కగా తీసి ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, నిమ్మరసం వీటన్నిటితో గార్నిష్ చేసుకొని చక్కగా వడ్డించుకోండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.